మార్కాపురం రోడ్డు ప్రమాదం చాలా దురదృష్టకరమని మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రమాదంలో గాయపడి ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రులు పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం తరపున వైద్యం అందిస్తామని మంత్రులు తెలిపారు. మార్కాపురంలో ఉన్నటువంటి 12 మంది కానీ ఇక్కడ ఉన్నటువంటి 16 మందికి కానీ మంచి వైద్యం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్క పేషెంట్ కూడా మేము వ్యక్తిగతంగా అందరినీ కూడా పలకరించి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను తక్షణమే స్పందించి సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి రెవెన్యూ, పోలీస్, అదేవిధంగా ప్రజలు, మా ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వెళ్ళి ప్రతి పేషెంట్ ని మేము అందరం కూడా వెళ్ళి పలకరించడం జరిగింది. ఏ విధంగా సదుపాయాలు ఉన్నాయి, వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయంటే బాగుందని చెప్పారు. ఇక్కడ కనుక ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక ఇంకా మెరుగైన హాస్పిటల్ పంపిస్తామంటే అవసరం లేదు, ఇక్కడ బాగానే ఉందని చెప్పడం కూడా జరిగింది అనమాట. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రోడ్లు వైడెన్ చేశారు, వేగవంతంగా నడుపుతా ఉన్నారు బస్సులు అన్ని కూడా. చాలా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుని రోడ్డు మీద ఇట్లాంటి యాక్సిడెంట్స్ జరిగితే వాళ్ళ కుటుంబాలు దెబ్బతింటాయి. ఇప్పుడు చూసాం, చాలా మందిని పలకరించాం. కొడుకు బతుకుంటే అమ్మ చనిపోయింది, కొంతమంది ఒక అతను ఉన్నాడు వాళ్ళ భార్య చనిపోయిందని చెప్తున్నాడు, వాళ్ళ నాయనమ్మ చనిపోయిందని చెప్తా ఉన్నారు. అందరూ కూడా కూలి పనులకు వెళ్లి పని చేసుకుని బతికే వాళ్ళు అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం.